Hi, hello friends. Once again, welcome back to our channel. So, ఈ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ మూవీస్ లైక్ లిటిల్ హార్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, కొత్త లోక చాప్టర్ 1 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ మహవతార్ నరసింహ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, ఇలాంటి మూవీస్ ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. చూద్దాం ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తారో. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 ది గర్ల్ ఫ్రెండ్ వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకొస్తున్నారు. సో వాళ్ళైతే వెబ్ సిరీస్ నుంచి ఎప్పటి నుంచో రిలీజ్ చేస్తామని అంటున్నారంటే మనకు సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే ది గర్ల్ ఫ్రెండ్ వెబ్ సిరీస్ అయితే మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 2 ఎక్కా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఏప్రిల్ 18న అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ ఇప్పుడు దాకా అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు సెప్టెంబర్ 12th నుంచి అయితే G5లో అయితే మనకు ఎక్కా మూవీ అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 డిటెక్టివ్ జోలన్ మూవీ. సో ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ అనేది మనకు లయన్స్ కిడ్ ప్లే ఓటీటీ ఛానల్ వాళ్ళే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 12th నుంచి లేదా డిటెక్టివ్ జోలన్ మూవీని అయితే మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 4 ది సర్ఫర్ మూవీస్. ఇది ఒక బాలీవుడ్ మూవీ. బాలీవుడ్ మూవీస్ అన్ని మనకు తెలుగులో అయితే డబ్బై మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు లయన్స్ కిడ్ ప్లే ఛానల్ వాళ్ళే తీసుకోవడమే జరిగింది. మనకైతే సెప్టెంబర్ 19th నుంచి అయితే పక్కాగా అయితే మనకి ఈ మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 5 ఎలెసిన్ బార్డర్ లైన్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకి వెబ్ సిరీస్ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 25th నుంచి అయితే పక్కాగా అయితే మనకు సీజన్ 3 అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 డేంజరస్ యానిమల్ మూవీస్. ఈ మూవీని వచ్చేసి మనకైతే లయన్స్ కిడ్ ప్లే ఛానల్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో తెలుగు, తమిళ్, హిందీ 3 లాంగ్వేజ్లో కలిపి మనకి ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 26th నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ డేంజరస్ యానిమల్ మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 7 మీషా మూవీస్. ఇది ఒక తమిళ్ మూవీ. తమిళ్లో మనకు థియేటర్ రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు తెలుగులో అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని అయితే మనకి ఏ ప్లాట్ఫామ్ వాళ్ళు తీసుకొస్తున్నారంటే సనెక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. మనకైతే సెప్టెంబర్ 12th అయితే సనెక్స్లో అయితే మనకు ఈ మీషా మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 బిలియనియర్స్ బంకర్ మూవీస్. ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఓటీటీలోనే మనకు తెలుగు, తమిళ్, హిందీ 3 లాంగ్వేజ్లో అయితే మనకు డైరెక్ట్గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు సెప్టెంబర్ 19th నుంచి అయితే మనకు బిలియనియర్ బంకర్స్ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 ప్లే డర్టీ మూవీస్. ఈ మూవీ ఒక హాలీవుడ్ మూవీ. సో హాలీవుడ్ మూవీ మనకు తెలుగు డబ్లో అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకొస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. అక్టోబర్ 1st నుంచి అయితే పక్కాగా అయితే మనకు ప్లే డర్టీ మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 10 మన తెలుగు నుంచి థియేటర్లోకి రిలీజ్ అయిన బకాసుర రెస్టారెంట్ మూవీ. సో ఈ మూవీ మనకు థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు సన్నెక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని అయితే మనకు సెప్టెంబర్ 12th నుంచి అయితే పక్కాగా అయితే బకాసుర రెస్టారెంట్ మూవీని అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 11 అవర్ ఫాల్ట్ మూవీస్. ఈ మూవీ మనకి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. అక్టోబర్ 16వ తారీఖు నుంచి అయితే అవర్ ఫాల్ట్ మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 12 స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కూడా మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో పార్ట్ 5 ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు నవంబర్ 26th నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 13 మన తెలుగు నుంచి వస్తున్న ర్యాంపో ఇన్ లవ్ మూవీస్. ఈ మూవీ మనకి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకి జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 12th నుంచి అయితే ర్యాంపో ఇన్ లవ్ మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 14 డిడ్ యు వాంట్ ఏ పార్ట్నర్ మూవీస్. ఈ మూవీ కూడా మనకు తెలుగు నుంచి వస్తుంది. మనకు తెలుగు యాక్టర్ మనకు తమన్నా గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది లీడ్ రోల్లో వచ్చేసి. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు సెప్టెంబర్ 12th నుంచి అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకి ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 15 జెన్వి సీజన్ 1 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకొస్తున్నారు. ట్రైలర్ కూడా రిలీజ్ అయితే అయింది. ట్రైలర్ అయితే బాగుంది. సో ఈ వెబ్ సిరీస్ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు సెప్టెంబర్ 17th నుంచి అయితే పక్కాగా అయితే జెన్వి సీజన్ 1 అయితే మనకైతే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 16 ది రియల్ సీజన్ 2 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 1 అయితే మనకు ఆల్రెడీ జియో హాట్‌స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో సీజన్ 2 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు సెప్టెంబర్ 19th నుంచి అయితే పక్కాగా అయితే మనకు జియో హాట్‌స్టార్లో అయితే సీజన్ 2 అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 17 సుందర కాండ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి నారా రోహిత్ గారు అయితే యాక్ట్ చేశారు. అయితే మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ థియేటర్‌లో రిలీజ్ అయ్యి మనకు థియేటర్‌లో రన్ కూడా ఎప్పుడో అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో మూవీ థియేటర్స్‌లో ఫ్లాప్ అయితే అయింది. అయితే మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 21st నుంచి అయితే పక్కాగా అయితే ఈ సుందరకాండ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 18 జూనియర్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి బాలీవుడ్ మూవీ. సో బాలీవుడ్ మూవీ అనేది చాలా లేట్గా అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే
అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే అఫీషియల్‌గా మనకు రిలీజ్ డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 12 నుంచెల్లి ఈ మూవీ కూడా ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని మీ అందరికీ తెలిసిందే. సో, పక్కాగా అయితే మనకు సెప్టెంబర్ 12న అయితే 'సయ్యారా' మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 19 పరదా మూవీ. సో, ఈ మూవీలో హీరోయిన్‌గా వచ్చేసి మనకైతే అనుపమ పరమేశ్వరన్ గారైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ థియేట్రికల్ రన్ అయితే ఎప్పుడైతే కంప్లీట్ అయితే చేసుకుంది. యావరేజ్‌గా అయితే మనకి ఈ మూవీ అయితే నిలిచింది. సో, ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ సెప్టెంబర్ 20 నుంచెలైతే పక్కాగా అయితే మనకు రిలీజ్ చేస్తామని అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో, పరదా మూవీ అయితే మనకు పక్కాగా అయితే మనకు సెప్టెంబర్ 20న అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 20 మోస్ట్ యాంటిసిపేటెడ్ జూనియర్ మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు కీర్తి రెడ్డి గారైతే యాక్ట్ చేశారు. అండ్ హీరోయిన్‌గా వచ్చేసి మనకైతే శ్రీలీల గారైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ థియేటర్స్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా కాలేదు. మనకి జస్ట్ యావరేజ్‌గా నిలిచింది. అందుకు కూడా మనకి ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అండ్ చాలామంది అయితే ఒకటే కామెంట్ అయితే చేస్తున్నారు. జూనియర్ మూవీ ఓటీటీ రిలీజ్ చెప్పు బ్రో అని. సో, మీ అందరికీ చెప్తున్నాను. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 12 నుంచెలైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈసారి వాళ్ళు పక్కాగా అయితే మనకి జూనియర్ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సెప్టెంబర్ 12 నుంచెలైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ్ అన్ని లాంగ్వేజ్ కలిపి మనకి రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 21 కొత్త లోక చాప్టర్ 1 మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకు తమిళ్‌లో అయితే ఫస్ట్ అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయింది. దాని తర్వాత మనకు తెలుగులో కూడా థియేటర్ రిలీజ్ మనకి ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా అయితే నిలిచింది. అయితే మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే మూవీ కొన్ని చోట్ల ఇంకా థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. ఇంకా వెళ్లి థియేటర్‌కి వెళ్లి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో, ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు వచ్చేసి మనకు సెప్టెంబర్ 26 నుంచి అయితే పక్కాగా అయితే మనకి కొత్త లోక చాప్టర్ 1 మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 2 లిటిల్ హార్ట్స్ మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మౌలి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ మనకి రీసెంట్‌గానే సెప్టెంబర్ 5వ తారీఖున అయితే థియేటర్‌లోకి రిలీజ్ అయ్యి ఎనామస్ టాక్‌తో మనకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో అయితే థియేటర్‌లోకి అయితే రన్ అయితే అవుతుంది. సో, ఫస్ట్ డేనే మనకి ఈ మూవీ అయితే హిట్ అయితే అయిపోయింది. సో, ఇక ప్రాఫిట్‌ని అయితే కలెక్ట్ అయితే చేస్తుంది. సో, ఏకంగా మనకు ఈ మూవీ వచ్చేసి 5 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసేసింది. సో, మూవీ బడ్జెట్ వచ్చేసి మనకైతే 1 కోటి మాత్రమే పెట్టడం అయితే జరిగింది. సో, ఫస్ట్ డేనే మనకు 2 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకి ఈటీవీ యాప్ అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చేసి మనకైతే సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి రిలీజ్ అయితే కావచ్చు. ఒకవేళ సెప్టెంబర్ మంత్ లాస్ట్ వీక్‌న రిలీజ్ కాకపోతే మనకైతే అక్టోబర్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి పక్కాగా అయితే లిటిల్ హార్ట్స్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 23 మహోతార్ నరసింహ మూవీ. సో, ఇది ఒక మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అయితే అయిపోయింది. సో, ఈ మూవీ థియేటర్స్ 300 కోట్లు కలెక్ట్ చేయడంతో ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అండ్ చాలామంది కామెంట్‌లో కూడా అడుగుతున్నారు. సో, ఈ మహోతార్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ చెప్పు బ్రో అని. సో, ఈ మూవీ నుంచి ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఇంకా అయితే రాలేదు. ఎందుకంటే మూవీ కొన్ని చోట్ల ఇంకా థియేట్రికల్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకోలేదు. అందుకే మనకి ఈ మూవీ నుంచి ఓటీటీ రిలీజ్ డేట్ అయితే రాలేదు. సో, జియో హాట్‌స్టార్‌లో అయితే మనకు అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. అంత లోపల మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేస్తుంది. అప్పుడైతే వీడియో అయితే చేస్తాను. సో, ఈ 23 మూవీస్‌లో మీరు 15 మూవీస్ దాకా కొత్త మూవీస్‌ని తీసుకొచ్చాను. సో, ఈ కొత్త మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేసిన తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో, వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 200 లైక్స్ టార్గెట్ ఇచ్చాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి.